దూరంగా తీసుకెళ్ళి దూరంగా తీసుకెళ్ళి మేడం కేక్ కట్ చేస్తున్నారు. కరతాళ ధ్వనులు. సునీల్ రెడ్డి, కొండూరు వెంకటరమణారెడ్డి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. పాల సొసైటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మంగళపూడి సుధాకర్ రెడ్డి పాల సొసైటీ అంటే ఆయన కదా. అందరికీ నమస్కారం. ఇది మంచి ప్రభుత్వం, అవునా కాదా? చెప్పాలి మీరే, నేను కాదు, మీరు చెప్పాలి. ఇది మంచి ప్రభుత్వమా కాదా? ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా నిడిముసలి గ్రామ ప్రజలు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనమందరం 100 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో చేయగలిగిన సమర్థవంతమైన నాయకులు ముఖ్యమంత్రి గారని చెప్పి, అదే విధంగా గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీ ఖజానాతో 1వ తేదీ కల్లా అవ్వాతాతలకు మేనిఫెస్టోలో చెప్పినట్టు 7,000 మొదటి నెల, తర్వాత 4,000 రూపాయల లెక్కన మనకి పెన్షన్ ఇంటింటికి వచ్చి అధికారులతో కలిసి నాయకులు కూడా, ఎమ్మెల్యేలు ప్రతి దాంట్లో పాల్గొనాలని, అదే విధంగా లోకల్ నాయకులు కూడా అధికారులతో కలిసి పాల్గొని పెన్షన్ పంపిణీ చేయాలి అని చెప్పిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ప్రజలకి, నాయకులకి అవినాభావ సంబంధం ఉండాలి అనే ఆలోచన ఉండడమే చాలా గొప్ప విషయం. ఆ విషయంతో మమ్మల్ని అందరినీ 1వ తేదీ మీరు ఎన్ని పనులున్నా, ఎక్కడున్నా ప్రజల దగ్గరికి వెళ్ళి, పేద ప్రజల దగ్గరికి వెళ్ళి, అవ్వాతాతలకి వాళ్ళకి, ఎందుకంటే పేద ప్రజలు అంటున్నాను, పాపం నేను ఇప్పటికి 4 నెలల నుంచి పెన్షన్ ఇస్తున్నాను. వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు వెళ్ళి వాళ్ళ ముఖంలో వచ్చే చిరునవ్వు చూస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. కొంతమంది అమ్మ మా మందులకే అయిపోతున్నాయి, మాకు కొరవి అంటే, ఇంతకు ముందు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. మన ప్రభుత్వంలో 2,000 చేస్తుంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు, 250 లెక్కన సంవత్సరం రోజు 5 సంవత్సరాలు 1,000 రూపాయలు పెంచితే, మన చంద్రబాబు నాయుడు గారు సంక్షోభంలో మనం ఉన్నప్పటికీ, ఖాళీ ఖజానా ఉన్నప్పటికీ ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అదే విధంగా ఆయన చెప్పినట్టు తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టడం జరిగింది. ఎంతో మంది, మీరు ఇక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ నుంచి నెల్లూరుకి వెళ్తారు, ఎక్కడన్నా ఆపేస్తే హోటల్కి వెళ్తే ఎంత అవుతుందో మీకు అందరికీ తెలుసు. 5 రూపాయలకి పేదవారికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు వెంటనే మొదటి రోజే సంతకం పెట్టి నెల రోజుల క్రితం 175 క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది. మనకి
ఇంకా ఎన్నో కార్యక్రమాలు రాబోయే రోజుల్లో రేపు సూపర్ 6 పథకాలు చెప్పడం జరిగింది. దాంట్లో రాబోయే రోజుల్లో దీపావళి నుంచి మనకి 3 సిలిండర్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా నవంబర్ డిసెంబర్ల నుంచి మహిళలకు ఉచిత బస్సు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ఈ 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల్లో మన చంద్రబాబు నాయుడు గారు మనకి ఎన్నో చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మొన్న విజయవాడలో వచ్చిన వరదలు మీరందరూ చూశారు. ఎంత కష్టపడ్డారో. ఆయన వయసుకి 74 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి ప్రజల కన్నీళ్లు చూడడానికి అహర్నిశలు కష్టపడ్డారు. 10 రోజులు కలెక్టరేట్ లో బస్ లో ఉండి అక్కడ వాటిలో పాల్గొన్నారు. ఆ లాస్ట్ నేను కూడా 3 రోజులు వెళ్లి చూడడం జరిగింది. నిజంగా మనం అటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేయడం మన అదృష్టం అనుకోవాలి. అదేవిధంగా ఇప్పటి వరకు పంచాయతీ నిధులన్నీ ఒక్క పంచాయతీలో కూడా ఒక్క కట్ట మట్టి వేసిన పాపాన్ని పోలేదు గత ప్రభుత్వం. ₹1 వచ్చిన పాపాన్ని పోలేదు. కానీ ఉపాధి హామీ పథకంకి మెటీరియల్ కింద 2000 కోట్లతో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరో 4000 రేషన్ షాపులు సీఎం ప్రారంభించబోతున్నారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ గ్యారంటీతో 1000 కోట్ల రుణాలు ఇచ్చేందుకు సీఎం గారు రాబోయే రోజుల్లో ప్లాన్ చేస్తున్నారు. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ తొలగించారు. నాయి బ్రాహ్మణ వేతనాలు ₹25,000 పెంచారు.